మరి ఆమె కూడా నా సహోదరి విస్తారమైన పనులు పెట్టుకుంటుంది. మరి ఎవరైనా మనం ఏం చేస్తాం, ఏ గెస్ట్ అయినా మనం ఇంటికి వచ్చారనుకోండి, వెంటనే ఇంటిని శుభ్రం చేసేస్తాం. ఎందుకు? చూసి ఏమన్నా అయ్యో ఏంటి వీళ్ళు ఇంత రోతగా ఉంచుకున్నారు అనుకుంటారని చెప్పని అలా శుభ్రం చేస్తాం. ఈ మార్త కూడా అదే అనుకుంది. దేవుడు ఒక గెస్ట్గా ఫీల్ అయింది, ఒక బంధువుగా ఫీల్ అయింది. దేవుడు వస్తే నాకు ఆశీర్వాదం, నా హృదయం నింపబడిద్ది, నా కుటుంబం కట్టబడిద్ది అని ఆశతో ఆమె చేర్చుకోలే. ఒక గెస్ట్ వచ్చాడు, ఒక చుట్టం వచ్చింది, నేను ఇంట్లో శుభ్రం చేసుకోవాలి, లేకపోతే నా గురించి ఏమనుకుంటారో అని తన గురించి తను ఆలోచించుకుంది. కానీ అసలైన రక్షకుడు, నిజమైన దేవుడు, మన యేసయ్య నా ఇంటికి వచ్చాడు, నా హృదయం దగ్గరికి వచ్చాడు అని నేను చేర్చుకోవాలని ఆశపడలేదు. కానీ మరియమ్మ ఆశపడింది, దేవుణ్ణి చేర్చుకోవాలనుకుంది, ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. ఈ పనులు ఎప్పుడున్నా నేను చేసుకుంటా, ఇవాళ కాకపోతే రేపు చేసుకుంటా, కానీ దేవుడు ఒక్కసారే వస్తాడు, ఒక్కసారే మాట్లాడతాడు. ఆ మాటని నేను పోగొట్టుకుంటే మరలా నేను పొందుకోలేనేమో. బుధవారపు ప్రార్థన జరుగుతుంటే శనివారం వెళ్దాంలే అనే విశ్వాసులు ఎందరో లేకపోలేదు. శనివారం ప్రార్థన జరుగుతుంటే ఆదివారం వెళ్దాంలే అనుకునే విశ్వాసులు ఎందరో లేకపోలేదు. బుధవారపు ప్రార్థనలో ఉండే దీవెన బుధవారం రోజే, శనివారం ఉండే ప్రార్థన దీవెన శనివారం రోజే, ఆదివారంలో ఉండే దీవెన ఆదివారం రోజే. ఆ బుధవారం ఇచ్చే దీవెన శనివారం ఇవ్వడు దేవుడు, శనివారం ఇచ్చే దీవెన ఆదివారం ఇవ్వడు. మార్త అలాగే అనుకుంది, ఎప్పుడైనా ఇస్తాడులే, ఎప్పుడైనా ఇనే మాటలేగా, ఎప్పుడైనా వెళ్ళే ప్రార్థనేగా, ఎప్పుడైనా చేసుకునే ప్రార్థనే కదా అనుకుని